తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ గాడి తప్పిందా? ప్రజల భద్రతకు భరోసా ఇచ్చే పోలీసులకే రక్షణ కరువైందా? లేక డిపార్ట్మెంట్లో నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందా? ఓ రౌడీ షీటర్ల చేతిలో పోలీస్ చనిపోవడంతో ఇప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులను టెర్రరిస్టులను ముప్పుగా భావించిన పోలీసులకు ఇప్పుడు గల్లీ రౌడీల చేతిలో చనిపోవడం పోలీస్ డిపార్ట్మెంట్పై నమ్మకం తగ్గిపోయేలా చేస్తోందా? పోలీసులకే భద్రత కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవానికి 2 రోజుల ముందే నిజామాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ రియాజ్ ప్రమోద్ అనే ఏఆర్ కానిస్టేబుల్ను హత్య చేయటం పోలీసుల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే కరడుగట్టిన నిందితుడు రియాజ్ని పట్టుకోవటం, స్టేషన్కు తరలించే క్రమంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయుధం లాక్కునే సమయంలో ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. కానీ రౌడీ షీటర్లు పోలీసులపైనే దాడి చేసి చంపే వరకు వ్యవస్థ ఎందుకు మారిపోయింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర నుంచి కానిస్టేబుల్ ప్రమోద్ వరకు హత్యకు గురైన పోలీసులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ప్రాణహానిని ఎదుర్కొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు గల్లీ రౌడీల దాడుల్లో సిబ్బందిని కోల్పోవటం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ఇది తెలంగాణ పోలీసుల పనితీరు, భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రౌడీ షీటర్లు, జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులు పోలీసుల విషయంలో చులకన భావంతో ఉంటున్నారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు భద్రత ఎవరిస్తారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణ సీఎం దగ్గరే హోంశాఖ ఉన్నప్పటికీ శాంతి భద్రతలు ఎందుకు గాడి తప్పుతున్నాయని నిలదీస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. మొన్ననే చూశాం, ఒక రౌడీ షీటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి హోంమంత్రి, హోంమంత్రి ముఖ్యమంత్రి. కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. అంటే ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. రౌడీ షీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా అన్న అనుమానం కలుగుతోంది. చిన్న చిన్న రౌడీ షీటర్లను కంట్రోల్లో పెట్టకుంటే ఉగ్రవాదులు, మావోయిస్టులను మన పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు సామాన్య జనం. అయితే పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. నేరస్తులు పోలీసుల్ని చూసి భయపడాల్సింది పోయి పోలీసులే నేరస్తుల బాధితులవ్వటం ఆ డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చేలా ఉంది. పోలీసులంటే చిన్న చిన్న కేసులే కాదు, కరడుగట్టిన నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు పబ్లిక్. నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరగాళ్లను హ్యాండిల్ చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.